హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్ బెంచ్ క్వార్టర్స్. ఈరోజు మన టాపిక్ సిఎస్ఎస్ గ్రిడ్ అనమాట. మనం ముందు వీడియోలో ఆల్రెడీ సిఎస్ఎస్ ఫ్లెక్స్ గురించి నేర్చుకున్నాం కదా. అసలు సిఎస్ఎస్ గ్రిడ్ ఎందుకు వాడతాం ఫ్లెక్స్ వాడకుండా అంటే, ఇప్పుడు ఫ్లెక్స్లోని మనం ఒక డైరెక్షన్లో లేఅవుట్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే ఎలా అంటే చేస్తే రో లాగా ఒక లేఅవుట్ క్రియేట్ చేయొచ్చు, లేదా కాలంలో క్రియేట్ చేయొచ్చు. కానీ గ్రిడ్లో ఎలాగంటే రోని యూస్ చేయొచ్చు, కాలంని యూస్ చేస్తూ ఒక కాంప్లెక్స్ లేఅవుట్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ఈ గ్రిడ్ టాపిక్ని చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే, సిఎస్ఎస్ గ్రిడ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో index.html అనే HTML ఫైల్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసా. ఓకేనా? సో సిఎస్ఎస్ని లింక్ చేసేద్దాం. style.css లింక్ చేశాక ఇప్పుడు మనం గ్రిడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏవైనా కంటెంట్ని మనం గ్రిడ్ కింద మార్చాలంటే వాటన్నిటిని ఒక పేరెంట్లోని పెట్టాలన్నమాట. ఆ పేరెంట్కి మనం గ్రిడ్ అనే ప్రాపర్టీని ఇస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం పేరెంట్ని క్రియేట్ చేద్దాం. డాట్ పేరెంట్. ఇప్పుడు ఈ లోపల మనం చైల్డ్స్ని ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం ఒకేసారి 6 బాక్సెస్ క్రియేట్ చేయాలంటే డాట్ బాక్స్ మల్టిప్లికేషన్ విత్ 6 అనమాట. ఇప్పుడు 6 బాక్సెస్ క్రియేట్ అవుతాయి. ఇందు లోపల మనం 1 2 3 4 5 6 ఇప్పుడు 6 బాక్సెస్ని పేరెంట్లో పెట్టాం కాబట్టి మనం ఈ పేరెంట్కి గ్రిడ్ అనే ప్రాపర్టీని ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు మనం పేరెంట్ని కదా తీసుకుంటున్నాం. పేరెంట్ డిస్ప్లే గ్రిడ్ అని ఇవ్వాలన్నమాట. గ్రిడ్ అని ఇచ్చిన తర్వాత ఇది ఇప్పుడు గ్రిడ్ కింద కన్వర్ట్ అయిపోయింది. మనకి ఇప్పుడు మెయిన్గా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. రోస్లోని క్రియేట్ చేయొచ్చు, కాలమ్స్లోని క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను కదా. అందుకని మనం గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్, గ్రిడ్ టెంప్లెట్ రోస్ యూస్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అని ఉంది కదా, అంటే మనం కాలమ్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇది నొక్కిన తర్వాత ఇప్పుడు మనకి నీకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎంత పిక్సెల్స్లో కాలం విడ్త్ కావాలి అనేది చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 పిక్సెల్స్ ఒకటి, ఇంకోటి 100 పిక్సెల్స్, ఇంకోటి 100 పిక్సెల్స్. ఇలా మనం ఇస్తే మనకు ఒక్కొక్క కాలం విడ్త్ 100 పిక్సెల్స్ ఉంటాయి. అలా మనం ఎన్ని కాలమ్స్ క్రియేట్ చేసాం? 3 కాలమ్స్ క్రియేట్ చేసాం. సేమ్ అలానే రోస్ కూడా క్రియేట్ చేద్దాం. గ్రిడ్ టెంప్లెట్ రోస్. ఇక్కడ గ్రిడ్ టెంప్లెట్ రోస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకు రోస్ క్రియేట్ అవుతాయి. సేమ్ అలానే 100 100 100 ఇస్తే ఇప్పుడు 3 రోస్ క్రియేట్ అయ్యాయి. అంటే 3 రోస్ 3 కాలమ్స్ క్రియేట్ అయ్యాయి, ఒక మ్యాట్రిక్స్ లాగా. ఓకేనా? సేమ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం అంటే గ్యాప్ ఒకటి ఉంటుంది. గ్యాప్ ప్రాపర్టీ ఏంటంటే ఒక్కొక్క చైల్డ్ కంటైనర్ మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట. సేమ్ మనం ఫ్లెక్స్ లో యూజ్ చేసినట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్స్ ఇద్దాం. 20 పిక్సెల్స్ ఇస్తే మన గ్యాప్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు మనం పేరెంట్ కంటైనర్ ని డిజైన్ చేస్తాం. లోపల చైల్డ్ వాటికి క్రియేట్ చేయాలి కాబట్టి ఒక్కొక్క దాన్ని క్రియేట్ చేద్దాం. బాక్స్ అని పెట్టి ఆల్రెడీ ఇక్కడ అన్నిటికీ బాక్స్ అనే నేమ్ సేమ్ ఇచ్చాం కాబట్టి మనం ఒకేసారి అన్నిటికీ మనం స్టైలింగ్ అప్లై చేయొచ్చు. బాక్స్ అని ఇచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి, ఒక రెడ్ కలర్ ఇద్దాం. ఇప్పుడు లోపల ఉన్న ఫాంట్ కలర్ వైట్, లోపల ఉన్న ఫాంట్ సైజ్ ఎంత ఉండాలంటే ఫాంట్ సైజ్ ఒక మీడియం ఇద్దాం. ఆ బాక్స్లో ఉన్న టెక్స్ట్ సెంటర్లో రావాలి కాబట్టి టెక్స్ట్ లైన్ సెంటర్ ఇద్దాం. ఇంకా టెక్స్ట్కి మన బాక్స్కి స్పేసింగ్ ఉండాలి కాబట్టి ప్యాడింగ్ యూజ్ చేద్దాం. ఈ ప్యాడింగ్ టాపిక్ మనం బాక్స్ మోడల్ టాపిక్లో యూజ్ చేసాం. ఆ వీడియో మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? ప్యాడింగ్ 20 పిక్సెల్స్ ఇద్దాం. ఇక్కడ చూస్తే ఒక్కొక్క బాక్స్ 100 పిక్సెల్స్ ఉంటాయి అన్నమాట, హైట్ విడ్త్. ఎందుకు అలా వచ్చిందంటే ఆల్రెడీ మనం ఒక్కొక్క కాలం విడ్త్ ఇచ్చేసాం కాబట్టి. ఓకేనా? సేమ్ ఇప్పుడు రోస్ 2 రోస్ క్రియేట్ అయ్యాయి, 3 కాలమ్స్ క్రియేట్ అయ్యాయి. ఇంకో రో కూడా ఉంది, కానీ ఇక్కడ బాక్సెస్ లేకపోవడం వల్ల 2 రోస్లోనే అలైన్ అయిపోయాయి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక కొన్ని బాక్సెస్ యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 3 బాక్సెస్ యాడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇంకో రో కూడా కనిపిస్తుంది కదా, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ 100 పిక్సెల్స్తోని ఇంకో రోని క్రియేట్ చేసి ఉంచాం. ఇక్కడ ఈ 3 బాక్సెస్ లేకపోవడం వల్ల ఆ ప్లేస్ మీకు కనిపించలేదు. ఓకేనా? ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ లా కనిపిస్తుంది కదా. ఇలా మనం ఎక్స్ యాక్సెస్లోని వై యాక్సెస్లోని లేఅవుట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ప్రతిసారి ఇక్కడ 100 100 100 అని రాసే బదులు ఇవి రిమూవ్ చేసి ఇక్కడ మనం రిపీట్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. రిపీట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి నీకు ఎన్ని బాక్సెస్ కావాలి, 3 బాక్సెస్ కాబట్టి 3 కామా ఇప్పుడు ఎంత పిక్సెల్స్లో కావాలి, 100 పిక్సెల్స్ కదా మనం క్రియేట్ చేసింది, 100 పిక్సెల్స్. ఇప్పుడు ఏమవుద్దంటే చూసారా, సేమ్ అవుట్పుట్. ఎందుకంటే
ఆల్రెడీ మనం 3 బాక్సెస్ కావాలని చెప్పాం. రిపీట్ అయిందనమాట. సేమ్ 100 పిక్సెల్స్ అనేవి 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇలా మనం రిపీట్ అయిన ఫంక్షన్ కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? అది రోస్‌లో కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం 100 పిక్సెల్స్ అని ఇస్తున్నామంటే ఒక రో గాని, ఒక కాలమ్ సైజ్ గాని 100 అని ఫిక్స్డ్ పాయింట్‌గా ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం రెస్పాన్సివ్‌గా క్రియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రెస్పాన్సివ్‌నెస్ అని కూడా ఒక వీడియో చేశాను. ఓకేనా? అది కూడా చూడండి. ఇక్కడ ఇలా తగ్గిస్తుంటే అది 100 పిక్సెల్సే ఉండిపోతుంది. చూసారా? 100 పిక్సెల్స్ ఉండిపోవడం వల్ల ఆ బాక్స్ సైజ్ తగ్గిపోతుంది. ఇప్పుడు నువ్వు మొబైల్ సైజ్‌కెళ్ళినా, ల్యాప్‌టాప్ సైజ్‌కెళ్ళినా, ఇంకా పెద్దదానికెళ్ళినా అది 100 సైజే. 100 పిక్సెల్ సైజే ఉండిపోద్ది. ఇలా మనం అవ్వకూడదంటే ఎఫ్ఆర్ అనే ఒక వాల్యూ ఇవ్వొచ్చనమాట. అంటే ఫ్రాక్షన్స్ లాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ 1 ఎఫ్ఆర్ అని ఇస్తా. 1 ఎఫ్ఆర్, 1 ఎఫ్ఆర్. సేమ్ అలానే ఇక్కడ కూడా ఇస్తా. కాపీ, పేస్ట్. ఇక్కడ సేమ్ అలానే 3 రోస్, 3 కాలమ్స్ క్రియేట్ చేశా. ఇప్పుడు 1 ఎఫ్ఆర్ అని ఇచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ల్యాప్‌టాప్ సైజ్ ఇది కాబట్టి నీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. అదే మొబైల్ సైజ్ అయితే మొబైల్ సైజ్‌కి ఫిట్ అయిపోద్ది. అంటే రెస్పాన్సివ్‌గా మీ బాక్స్ అనేది క్రియేట్ అవుద్దనమాట. ఓకేనా? ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి ఇప్పుడు ఇది మొబైల్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తా మొబైల్ సైజ్. ఈ మొబైల్ సైజ్‌లో అవి ఫిట్ అయిపోయి చూసారా? ఇందాకల 100 పిక్సెల్స్ అంటే అది 100 ఉండిపోయిందనమాట. రిమైనింగ్ స్పేస్ మొత్తం వదిలేసింది. కానీ ఇక్కడ నువ్వు 1 ఎఫ్ఆర్ అని ఇవ్వడం వల్ల స్క్రీన్ ఎంత సైజ్ ఉందో దానిలోని 1 ఎఫ్ఆర్ 1 ఫ్రాక్షన్ సైజ్ తీసుకొని 3 టైమ్స్ ఇచ్చాం కాబట్టి 3 టైమ్స్ వచ్చింది. అర్థమవుతుందా? ఇలా అన్నమాట మనం 1 ఎఫ్ఆర్‌ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు అంటే ఈ ఫస్ట్ చైల్డ్ అనేది 2 కాలమ్స్ అంత స్పేస్ తీసుకోవాలని అనుకుంటున్నా. అప్పుడేం చేస్తామంటే డాట్ బాక్స్ ఫస్ట్ చైల్డ్ అని రాయొచ్చు. ఫస్ట్ చైల్డ్ ఏంటంటే ఇప్పుడు పేరెంట్ కంటైనర్ లోపల ఫస్ట్ చైల్డ్ అని అర్థం అనమాట. అంటే ఫస్ట్ బాక్స్. ఈ బాక్స్ 1 కాలమ్ వైస్‌గా నీకు 2 ప్లేసెస్‌ని ఆక్యుపై చేసుకోవాలి. అంటే ఏంటంటే ఇక్కడ 1, 2 అని ఉంది కదా! ఈ 2 ప్లేసెస్‌ని మనకు 1 బాక్సే ఆక్యుపై చేసుకోవాలి. అంటే ఇప్పుడు గ్రిడ్ కాలమ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. గ్రిడ్ కాలమ్ యూజ్ చేసినప్పుడు స్పాన్ అనేది యూజ్ చేసి నీకు ఎంత కావాలి 2 స్పాన్ కాబట్టి స్పాన్ 2 అని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ 3 కాలమ్స్ క్రియేట్ అయ్యాయి. 3 కాలమ్స్‌లోని ఫస్ట్ చైల్డ్ అనేది 2 కాలమ్స్‌ని ఆక్యుపై చేసుకోవాలని ఇచ్చావు. అందుకని 1 అనే బాక్స్ 2 కాలమ్స్‌ని ఆక్యుపై చేసుకుంది. మిగతావన్నీ ఇలా సైడ్‌కి జరిగాయి. అప్పుడు లాస్ట్ బాక్స్ అనేది కిందకొచ్చేసింది. అర్థమైందా? ఇలా మనం స్పాన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. నీకు రో కావాలంటే రో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రో ఇచ్చాననుకో రో. అప్పుడు రో స్పాన్ అనేది ఇలా 2 బాక్సెస్ తీసుకుంటది. ఇలా మనం స్పాన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇంకొంచెం అడ్వాన్స్‌గా వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు ఇదంతా తీసేసి ఇక్కడ వ్యూ కూడా మార్చేద్దాం. ఓకేనా? ఈ పేరెంట్ అనే నేమ్ అలానే ఉంచుదాం. ఇక్కడే రాస్తామంటే 4 డివ్ చైల్డ్స్‌ని క్రియేట్ చేద్దాం. ఓకేనా? డాట్ యాడ్ రాద్దాం. డాట్ సెకండ్ రాస్తాం. డాట్ మీ వాటింగ్ రాస్తాం. మీ వాటింగ్ రాసారా? నెక్స్ట్ ఇంకోటి డాట్ ఫుడ్ రాస్తాం. ఫుడ్ రాసారు కదా! మనం 4 చైల్డ్స్‌ని క్రియేట్ చేసాం ఒక పేరెంట్‌లో. ఇప్పుడు సేమ్ మనం పేరెంట్‌కి గ్రిడ్ ఇవ్వాలి కాబట్టి పేరెంట్‌నే తీసుకుందాం. డాట్ పేరెంట్ దీనికి మనం డిస్‌ప్లే గ్రిడ్ ఇవ్వాలి. డిస్‌ప్లే గ్రిడ్ ఇచ్చాం. ఓకేనా? ఇప్పుడు మనకి అడ్వాన్స్‌గా ఏం చేస్తామంటే ఈ ఏరియా మొత్తం నాకు హెడర్‌కి కావాలి. ఈ ఏరియా మొత్తం మెయిన్ కంటెంట్‌కి కావాలి. ఈ ఏరియా మొత్తం ఫుటర్‌కి కావాలి. ఇలా మనం ఏరియాస్‌ని అలొకేట్ చేస్తాం అనమాట. గ్రిడ్ టెంప్లేట్ ఏరియాస్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏరియాస్ ఎలా ఇస్తామని చెప్పాలన్నమాట. ఇప్పుడు నాకు ఒక 2 కాలమ్స్ కావాలి. ఆ 2 కాలమ్స్ మనకి హెడరే ఉండాలి. ఓకేనా? అంటే హెడర్ ఇంకోటి కూడా హెడర్. నెక్స్ట్ దాంట్లో ఒకటి సైడ్ కావాలి. ఇంకోటి మెయిన్ కంటెంట్ కావాలి. ఓకేనా? సైడ్ మెయిన్ కాంటెంట్. ఇంకోటి 2 స్పేసెస్‌ని ఫుటరే ఆక్యుపై చేసుకోవాలి. ఫుటర్ ఇప్పటి వరకు మనం ఏరియాస్‌ని అలొకేట్ చేసాం. కానీ మనం కాలమ్స్‌ని క్రియేట్ చేయలేదు. ఇప్పుడు మనం కాలమ్స్‌ని క్రియేట్ చేయాలి. అది ఎలా చేస్తాం అని చెప్పా? క్రియేట్ టెంప్లేట్ కాలమ్స్ 1 ఎఫ్ఆర్ 3 ఎఫ్ఆర్. ఇక్కడ 1 ఎఫ్ఆర్ 3 ఎఫ్ఆర్ అని ఎందుకు ఇచ్చా అంటే మనకి 2 కాలమ్స్ అని చెప్పాను కాబట్టి 2 కాలమ్స్ క్రియేట్ చేశాను నేను. ఒకటి 1 ఎఫ్ఆర్ ఇంకోటి 3 ఎఫ్ఆర్. 1 ఎఫ్ఆర్ 3 ఎఫ్ఆర్ ఏంటంటే మన స్క్రీన్ సైజ్‌లో 1 ఎఫ్ఆర్ క్రియేట్ చేసిన ఫస్ట్ కాలమ్‌కి 3 టైమ్స్ బిగ్గర్‌గా ఉంటదన్నమాట సెకండ్ కాలమ్. అసలు 1 ఎఫ్ఆర్ 3 ఎఫ్ఆర్ ఎలాగ అలొకేట్ అవుద్దంటే మన స్క్రీన్ సైజ్ ఎంత ఉందో దాన్ని మట్టుకు అది అడ్జస్ట్ చేసుకొని ఒక ఫ్రాక్షన్ ఇస్తదన్నమాట. ఒక ఫ్రాక్షన్ పార్ట్ మొత్తం ఒక కాలమ్‌కి ఇస్తది. దాన్నే 3 టైమ్స్ బిగ్ చేసుకొని సెకండ్ కాలమ్‌కి ఇస్తదన్నమాట. నెక్స్ట్ గ్రిడ్
టెంప్లెట్ రోస్, మనం రోస్ కూడా క్రియేట్ చేయాలి కాబట్టి గ్రిడ్ టెంప్లెట్ రోస్ అని యూజ్ చేస్తాం. గ్రిడ్ టెంప్లెట్ రోస్ అనేది మనం ఆటో ఇచ్చుకుందాం. అంటే ఏంటంటే ఆటోమేటిక్గా మన స్క్రీన్ సైజ్ తగ్గుతున్నప్పుడు ఆ రోస్ అనేవి ఎలొకేట్ అయిపోతాయి. ఓకేనా. ఇప్పుడు మనం పేరెంట్ కంటైనర్ మొత్తం డిజైన్ చేస్తాం, లోపల చైల్డ్ కంటైనర్స్ని ఇంకా స్టైల్ చేయాలి కాబట్టి మనం చైల్డ్స్కి ఇంకా ప్రిఫరెన్స్ ఇద్దాం. ఫస్ట్ది హెడర్ కాబట్టి హెడర్ చైల్డ్ని స్టైల్ చేసేటప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఉండాలి, పెట్టేద్దాం. పెట్టించి కలర్ వైట్, ఫాంట్ సైజ్ 20 పిక్సెల్స్. ఇప్పుడు మనం హెడర్ని తెచ్చుకున్నాం, ఇది ఏ ప్లేస్లో ఉండాలని చెప్పా, మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒక ఏరియాలో ఉండాలి కదా హెడర్ అనేది. సో మనం గ్రిడ్ ఏరియా అనేది ఇప్పుడు యూస్ చేస్తాం అనమాట. గ్రిడ్ ఏరియా ప్రాపర్టీ యూస్ చేసి నువ్వు ఇక్కడ రాసిన పేరు ఉంది కదా హెడర్ అని, ఆ హెడర్ని ఇక్కడ రాస్తావు అనమాట. అర్థమైందా? ఇక్కడ నువ్వు హెడర్ అనే కాదు, నీ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నువ్వు ఏ నేమ్ ఇస్తావో గ్రిడ్ ఏరియా ప్లేస్లో కూడా అదే నేమ్ ఇవ్వాలి. ఓకేనా. హెడర్ అని ఇచ్చాం కదా, నెక్స్ట్ సేమ్ అలానే మిగతా వాటికి కూడా చేయాలన్నమాట. సైడ్కి కదా ఇప్పుడు డాట్ సైడ్ ఇచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కావాలి, ఇవన్నీ సేమ్ కాబట్టి ఇవి కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. ఇచ్చాక ఇప్పుడు మళ్ళీ గ్రిడ్ ఏరియా సైడ్ అని ఇక్కడ రాశాను కదా, సో సైడ్ అని ఇక్కడ రాస్తా. ఓకేనా. సేమ్ ఇదే మనం మళ్ళీ కాపీ చేసుకొని మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఉంది, మెయిన్ కాంటెంట్ అని ఉంది కదా, డాట్ మెయిన్ కాంటెంట్ చక్కగా దాన్ని కాపీ చేసుకుని పేస్ట్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం గ్రిడ్ ఏరియా ఇక్కడ ఆ పైన ఏం ఇచ్చామో అదే ఇస్తాం, మెయిన్ కాంటెంట్ ఇచ్చాం. సేమ్ ఇలానే లాస్ట్ ఇంకే ఉంది, ఫుటర్ ఉంది కాబట్టి ఫుటర్కి ఇద్దాం. ఫుటర్ ఇక్కడ కూడా నేమ్ చేంజ్ చేయాలి, ఏ ఏరియాలో ఉండాలి, ఫుటర్లో ఉండాలి కాబట్టి ఫుటర్. ఓకేనా. ఇదంతా ఇప్పుడు సెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు కలర్స్ చేంజ్ చేద్దాం. కలర్స్ చేంజ్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ గ్రీన్ ఇద్దాం, గ్రీన్. ఇక్కడ బ్లూ ఇద్దాం, బ్లూ. ఇది బ్లాక్ ఇద్దాం, బ్లాక్. ఇప్పుడు కలర్స్ చేంజ్ చేసాం కదా, మన అవుట్పుట్ చూద్దాం. చూసారా, ఇక్కడ మనకి ఆల్రెడీ జూమ్ చేసే కొంచెం నార్మల్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. కొంచెం జూమ్ చేసి చూపిస్తా. ఇక్కడ మనకి హెడర్ అనేది ఒక రో ఆక్యుపై చేసుకుంది, సైడ్ అనేది ఇంకో రో ఆక్యుపై చేసుకుంది, కానీ 1FR అనే ప్లేస్లోనే ఉందన్నమాట. చూసారు, ఇక్కడ నేను 1FR అనే ఒక కాలం క్రియేట్ చేసి 3FR అనే కాలం క్రియేట్ చేసా కాబట్టి ఆ 1FRలోనే అది ఉండిపోయింది. ఎందుకంటే ఇక్కడ నువ్వు సైడ్ అనేది ఇక్కడ ఇచ్చావు కాబట్టి, మెయిన్ కాంటెంట్ అని ఇక్కడ ఇచ్చావు కాబట్టి 3FR ప్లేస్ మొత్తం మెయిన్ కాంటెంట్ తీసుకుంది. చూసారా, ఇక్కడ చూస్తే అర్థం. ఇలా ఈ ఫుటర్ మొత్తం ప్లేస్ ఆక్యుపై చేసుకోమని ఇచ్చాం కాబట్టి మొత్తం ప్లేస్ ఆక్యుపై చేసుకుంది. అంటే 2 కాలమ్స్ కూడా కావాలి కాబట్టి ఒకటి ఫుటర్ ఇంకో ఫుటర్, ఇది 1FRలో ఉంటుంది, ఇది 3FRలో ఉంటుంది. మొత్తం ప్లేస్ మొత్తం ఫుటర్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ నేను రోస్ ఆటో ఇచ్చా కాబట్టి అందులోపల నేమ్ ఎంత సైజ్ ఉందో దాన్ని బట్టి దాని బాక్స్ అంత సైజ్ ఉందన్నమాట. అంటే హెడర్ నేను 20 పిక్సెల్స్ ఇచ్చాను కదా, అలా హెడర్ వల్ల ఆ లోపల కంటెంట్ ఎంత సైజ్ ఉందో దాన్ని బట్టి ఆ బాక్స్ సైజ్ ఉందన్నమాట. రెడ్ కలర్ ఎంత చిన్నదే వచ్చింది ఏంటి బ్రో అంటే, నేను ఆటో తీసేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 200 పిక్సెల్స్ ఇస్తా, అంటే ఒక రో క్రియేట్ అయింది గుర్తుపెట్టుకో. ఇంకో రో 200 పిక్సెల్స్, ఇంకో రో 200 పిక్సెల్స్, అంటే 3 రోస్ క్రియేట్ అయ్యాయి. ఆల్రెడీ 3గా మనం ఏరియాస్ని ఎలొకేట్ చేసాం. ఇప్పుడు చూస్తే చూసారా, ఇప్పుడు 200 పిక్సెల్స్తో ఒక్కొక్క రో క్రియేట్ అయింది. కాలమ్స్ ఎలా ఉండాలని మనం పెట్టాం. సో ఇలాగ మనం ఒక కాంప్లెక్స్ లేఅవుట్ని ఇంత ఈజీగా చేసాం అనమాట. చూసారా, మీ వెబ్సైట్ ఇలా చూసుకుంటే ఇక్కడ మీ నావ్ బార్ పెట్టుకోవచ్చు, ఇటు పక్క మీ యాడ్స్ ఏమైనా ప్లే అయితే అటు పెట్టుకోవచ్చు, మీ మెయిన్ కంటెంట్ ఏదైనా ఉంటే ఇటు పెట్టుకోవచ్చు. ఫుటర్లో ఎక్స్టర్నల్ లింక్స్ అన్నిటిని ఫుటర్లో యాడ్ చేసుకుంటాం. ఇలా మనం ఒక కంప్లీట్ వెబ్సైట్ లేఅవుట్ని గ్రిడ్ యూస్ చేసి చేయొచ్చు అనమాట. ఇంత సింపుల్గా యూస్ చేయొచ్చు. ఓకేనా. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా వస్తుంది అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ అక్కడే చెప్పగలిగితే కామెంట్ సెక్షన్లోనే రిప్లై ఇస్తా, లేదంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. ఇంక ఈరోజు జరిగిన టాపిక్ మొత్తం నోట్స్ అనేది మన డిస్క్రిప్షన్లో లింక్గా ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు నోట్స్కి వెళ్తారు, అక్కడ నోట్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఇంక ఈరోజు జరిగిన టాపిక్ మీద క్విజ్ క్వశ్చన్ ఒకటి అటెంప్ట్ చేయండి, దాని ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.